హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రియాకి పెళ్లి చేసి దమయంతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాధ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రియా విక్రమ్ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక విక్రమ్ కూడా ఇదేంటి ప్రియా ఇంత ఈజీగా పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది, అసలు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడు రాధ మాత్రం ఏంటి విక్రమ్ గారు ప్రియా అన్న మాటల గురించి ఆలోచిస్తున్నారా అనగానే అప్పుడు విక్రమ్ చూడు రాధా, ప్రియా ఇంత తేలిగ్గా పెళ్ళికి ఒప్పుకోదు, నువ్వే ఏదో ఒకటి చేశావు, అదేంటో చెప్పు చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడు రాధా చూడు విక్రమ్, పెళ్ళికి ఒప్పుకోకపోతే బాధపడాలి, ఒప్పుకుంటే ఇప్పుడు గొడవ చేస్తావేంటి, చూడు నువ్వు చూయించిన అబ్బాయినే ప్రియా పెళ్లి చేసుకుంటుంది, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక రాధా విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ మాటలు విన్న దమయంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ప్రియా గదిలోకి వెళ్ళి ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, బావని ఎంతగానో ప్రేమించావు, అలాంటి విక్రమ్ని వదిలేసి నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు నచ్చడం లేదు అనగానే అప్పుడు ప్రియా అమ్మ చేసుకోక తప్పదు, నేను బావ చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని ప్రియా చెప్పగానే ఆ మాటలు విన్న దమయంతికి చాలా కోపం వస్తుంది. వెంటనే ప్రియా చెంప పగలగొడుతుంది. చూడు ఇన్ని రోజులు నేను నీ కోసం చేసిందంతా వృధానా, నిన్ను విక్రమ్కిచ్చి పెళ్లి చేయాలని ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను, ఆ రాధని ఎలా బయటికి పంపాలని అనుకుంటుంటే ఇప్పుడు నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతామేంటి, తమాషాగా ఉందా అని దమయంతి అనగానే అప్పుడు ప్రియా చేసుకోక ఏం చేయమంటావమ్మా, ఆ రాధ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇప్పుడు ఆ రాధ నేను పెళ్లి చేసుకోకపోతే నా నిజ స్వరూపం పెదనాన్న ముందు బయట పెడతానని చెప్తుంది అని ప్రియా అనగానే అప్పుడు దమయంతి అవును నువ్వేం చేశావే, నీ నిజ స్వరూపం ఆ రాధ బావ ముందు బయట పెట్టడం ఏంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రియా చూడమ్మా, నేను రాధని పెదనాన్నని శాశ్వతంగా దూరం చేయాలని నేను చిట్టి ఫోటోని పగలగొట్టాను, ఇక పెదనాన్న ఆ ఫోటో ఎవరు పగలగొట్టారని నన్ను అడిగితే నేను అనసూయని ఇరికించాను, కానీ రాధకు మాత్రం నేనే ఆ ఫోటోని పగలగొట్టానని తెలిసింది, అంతేకాకుండా నేను ఆ దుర్గాతో చేతులు కలిపి రాధని కిడ్నాప్ చేయించింది నేనేనని మొత్తం ఆ రాధకి తెలిసిపోయింది, ఇక నేను ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఆ నిజాలన్నీ పెదనాన్న ముందు బావ ముందు బయటపెట్టి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశానని చెప్తుంది, ఇక అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు అని ప్రియా అంటూ ఉంటే అప్పుడు దమయంతి ఏంటే నువ్వు చెప్పేది నిజమా, చిట్టి ఫోటో పగలగొట్టింది నువ్వా, ఆ రోజు రాధ కిడ్నాప్ అవ్వడానికి కారణం నువ్వా, అయినా ఆ నిజం వాళ్ళకెలా తెలిసిందే అనగానే అప్పుడు ప్రియా మాత్రం చూడమ్మా, రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను కూడా దుర్గాకి ఫోన్ చేశాను, కానీ బావ మాత్రం అది ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడని నాకు తెలియదు, కానీ ఆ రోజు రాధ గురించి దుర్గాకి చెప్పింది నేనే అన్న విషయం రాధకి తెలిసిపోయింది, ఈ అన్ని నిజాలు బయట పెడితే బావ పెదనాన్న నా మొహం కూడా చూడరు, జన్మలో నన్ను క్షమించరు, అలాంటప్పుడు వాళ్ళు నిజం తెలిస్తే నన్ను బయటికి గెంటేశారు, ఇక నేను బావని ఎలా పెళ్లి చేసుకోగలను, అందుకే నేను ఈ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పి ఇక ప్రియా అనగానే ఆ మాటలు విన్న దమయంతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది, రాధస్థానంలో ఉండవలసిన నువ్వు బయటికి వెళ్ళిపోతే నేను చూస్తూ ఎలా తట్టుకోగలను, లేదు నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోను, పెళ్లి చేసుకోవడానికి నిన్ను బయటికి పంపించను అని చెప్పి ఇక దమయంతి ప్రియాకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ప్రియా అమ్మ ప్లీజ్ అమ్మా నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు దమయంతి చూడు ప్రియా
ఈ పెళ్లి చేసుకున్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన ప్రియా మాత్రం చేసుకుంటే అమ్మకి కోపం, చేసుకోకపోతే ఆ రాధ నా నిజస్వరూపం బయట పెడుతుంది, అసలు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఉంది అని చెప్పి ప్రియా అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాధ విక్రమ్ దగ్గరికి వెళ్ళి, చూడు విక్రమ్, రేపు వెంటనే పూజారి గారిని ఇంటికి పిలిపించు, ప్రియా పెళ్ళికి ముహూర్తం పెట్టిద్దాం అని రాధ అనగానే అప్పుడు విక్రమ్, ఏంటి రాధా, ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్యకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇప్పుడు మనం దగ్గరుండి ప్రియా పెళ్లి చేస్తే ఇక నీ మీద చాలా కోపంగా ఉంటుంది. చూడు, ఈ విషయంలో ఇక మనం కలుగజేసుకోవద్దు అని విక్రమ్ అనగానే అప్పుడు రాధ, చూడు, ఇప్పుడు నువ్వు ప్రియా పెళ్లి చేసి బయటికి పంపించకపోతే ఇక తొందరలోనే నా గడువు పూర్తి అవుతుంది. ఇక వెంటనే నేను ఆ అగ్రిమెంట్ చింపేసి బయటికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ప్రియాతో నీకు పెళ్లి చేస్తారు అని రాధ అనగానే అప్పుడు విక్రమ్, లేదు అలా జరగకూడదు అనగానే ఇక రాధ, చూడు, అలా జరగకూడదంటే ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని చెప్పి ఇక రాధ అంటుంది. ఆ మాటలు విన్న విక్రమ్, సరే రాధా, రేపు ఉదయాన్నే పంతులు గారిని ఇంటికి పిలిపించేస్తాను అని చెప్పి విక్రమ్ వెంటనే తన ఫోన్ తీసి పంతులకి ఫోన్ చేస్తాడు. విక్రమ్ నుండి ఫోన్ రావడంతో ఇక పంతులు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి విక్రమ్ గారు అనగానే ఇక విక్రమ్, చూడండి పంతులు, రేపు ఉదయాన్నే మా ఇంటికి వచ్చేయండి, మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పేసరికి అప్పుడు అతను, సరే సార్, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అందరూ కూడా భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక అది చూసిన విక్రమ్ మాత్రం, చూడండి అత్తయ్య, ప్రియా పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పింది, అందుకే రేపు ఉదయాన్నే పంతులు గారిని రమ్మని ముహూర్తం పెట్టమని చెప్పాను అనేసరికి దమయంతి ఒక్కసారి షాక్ అవుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నేను ప్రియా తల్లిగా ఇంకా బ్రతికే ఉన్నాను. నా కూతురు పెళ్ళి నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, కానీ మధ్యలో నీ భార్య నువ్వు పెత్తనం చేయడమేంటి? ఇంకొకసారి ప్రియా పెళ్ళి గురించి ఆలోచిస్తే అస్సలు ఊరుకోను అని దమయంతి అనగానే అప్పుడు రాధ, ఏంటి విక్రమ్, ఎందుకలా తొందరపడుతున్నావు? చూడు, తనకిష్టం లేదంటుందిగా, వదిలేయ్ అనగానే అప్పుడు విక్రమ్, అదేంటత్తయ్య, ప్రియా చేసుకుంటానని చెప్తుంది కదా, మరి మధ్యలో మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు దమయంతి, చూర్రా, నా కూతురు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. పెళ్ళంటూ చేసుకుంటే తను నిన్నే చేసుకోవాలని అనుకుంది, కానీ అలాంటి నా కూతురికి ఏం మాయ మాటలు చెప్పారో కానీ మీరు చూసిన సంబంధాన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్తుంది. కానీ ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. చూడు, నా కూతురు పెళ్లి విషయంలో మీరు మళ్ళీ కలగజేసుకుంటే నేను ఊరుకోను అని దమయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన రాధ మాత్రం దమయంతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రియా పెళ్లి చేయాలంటే దమయంతి అడ్డు వస్తుంది. అందుకే దమయంతికి తెలియకుండా ప్రియాకి అతనికి వెంటనే గుడిలో పెళ్లి జరిపించాలి. ఆ తర్వాత దమయంతి ఏమీ చెయ్యలేదు అని చెప్పి రాధ ఆలోచించి ఇక విక్రమ్తో చెప్తుంది. దాంతో విక్రమ్, సరే రాధా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని ఇక వెంటనే ప్రియా దగ్గరికి వెళ్తారు. ఇక విక్రమ్ మాత్రం, చూడు ప్రియా, నీకు పెళ్లి చేస్తానంటే దమయంతి అత్తయ్య ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని విక్రమ్ అంటూ ఉంటే ఇక ప్రియా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. తన మనసులో, బావా, నిన్ను ఎంతగానో ప్రేమించాను, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను, కానీ ఈ రాధ మాత్రం ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు వాడితో నా పెళ్లి జరిపించాలని చూస్తుంది. పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనమైపోతుంది, చేసుకోకపోతే ఇప్పుడు నేను నా నిజస్వరూపాన్ని రాధ మీ ముందు బయట పెట్టాలని చూస్తుంది అని ప్రియా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే రాధ, చూడు ప్రియా, ఇప్పుడు ఈ విషయం దమయంతి గిట్ల చెల్లిస్తే నీ పెళ్ళి జరగనివ్వదు. అందుకే నీ పెళ్ళి జరగాలంటే ఒక్కటే మార్గం, నేను చెప్పినట్టు చేస్తావా అనగానే అప్పుడు ప్రియా, సరే రాధా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అనేసరికి ఇక రాధా,
చూడు ప్రియా, రేపు ఉదయాన్నే నువ్వు రెడీ అవి ఉండు, మనం అందరం కలిసి బయటికి వెళ్దాం అనేసరికి అప్పుడు విక్రమ్ ఎక్కడికి రాదా బయటికంటే అనేసరికి ఇక రాధ మాత్రం చూడు విక్రమ్, రేపు ఉదయాన్నే మీరిద్దరూ తొందరగా రెడీ అయ్యి ఉండండి, మనం బయటికి వెళ్దాం, వెళ్ళాక చెప్తాను అని రాధ అనగానే ఇక సరేనని అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. రాధ, విక్రమ్, ప్రియ ముగ్గురు ఎవరికీ చెప్పకుండా తొందరగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇక దమయంతి ఇదేంటి ప్రియా, రాధ, విక్రమ్ ముగ్గురు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు సునంద ఏంటొదినా, వాళ్ళేదో చిన్నపిల్లలైనట్టు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు, అయినా రాధా ప్రియ కలిసి వెళ్ళారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడికి వెళ్తారులే అని సునంద అనగానే ఇక దమయంతి ఏమో సునంద, నాకు మాత్రం అనుమానంగా ఉంది, విక్రమ్ రాధ చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని ప్రియ మొండికేసి కూర్చుంది, ఒకవేళ ఈ విషయం గురించి వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళుండరు కదా అనేసరికి అప్పుడు సునంద చూడొదినా, మనకు తెలియకుండా వాళ్ళు ప్రియా పెళ్ళి జరిపించరు, నువ్వేం కంగారు పడకు అని సునంద అంటుంది. ఇక ఇంతలోనే విక్రమ్ ప్రియాని తీసుకొని రాధ గుడికి వెళ్తుంది. ఇక రాధ వీళ్ళకంటే ముందుగానే గుడిలో ప్రియాకి ఆ అబ్బాయికి పెళ్లి జరిపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక వెంటనే ప్రియాని తీసుకొని అక్కడికి వెళ్తుంది. అది చూసిన విక్రమ్ ఏంటి రాధా, నువ్వు ముందే ఈ ఏర్పాట్లన్నీ చేశావా అనగానే అప్పుడు రాధా అవును విక్రమ్, ప్రియా పెళ్ళి చేద్దామని చెప్తుంటే దమయంతి ఒప్పుకోవడం లేదు, అందుకే తనకి తెలియకుండా ప్రియాకి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకువెళ్దాం, పెళ్లి జరిగిన తర్వాత తను ఏమీ చెయ్యలేదు అని రాధ అనగానే అప్పుడు విక్రమ్ రాధా, మనం తప్పు చేస్తున్నామో ఏమో, నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది అనేసరికి అప్పుడు ప్రియ లేదు బావా, మీరేమీ తప్పు చేయడం లేదు, కానీ ఈ పెళ్ళి నేను చేసుకుంటాను అని చెప్పి ఇక ప్రియ అనగానే రాధా, విక్రమ్ అందరూ కూడా దగ్గరుండి ప్రియాకి ఆ అబ్బాయికి పెళ్లి జరిపిస్తారు. ఇక వెంటనే రాధా పద ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి ప్రియాని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక అక్కడ ఉండి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సునంద, దమయంతి బయటికి వస్తారు. ఇక అది చూసిన దమయంతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏయ్ ప్రియా, ఏం చేస్తున్నావే నువ్వు, ఎవడో ఈ అనామకుణ్ణి పెళ్లి చేసుకోవడమేంటి, వాడు మన అంతస్తుకు తగినవాడు కాదు, అలాంటి వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవడమేంటే అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు రాధా చూడండి దమయంతి గారు, ఈ పెళ్ళి ప్రియాకి ఇష్టమే, ఇష్టపడే పెళ్లి చేసుకుంది, ఎందుకు ఇంకా మీరు ప్రియా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు, విక్రమ్కి పెళ్లి జరిగింది, ఇప్పుడు ప్రియా విక్రమ్ మీద ఆశలు పెంచుకొని అలాగే ఉంటే తన జీవితం ఏమైపోతుంది, ఎందుకు ఒక తల్లిలాగా ఆలోచించలేకపోతున్నారు, చూడండి ఇప్పుడు ప్రియాకి ఈ అబ్బాయికి పెళ్లి జరిగింది, మీరు అవునన్నా కాదన్నా ఇప్పుడు పెళ్ళి ఆగకుండా ఊరుకోదు కదా, చూడండి ఇక ప్రియాని లోపలికి రానివ్వండి అని రాధ అనగానే అప్పుడు దమయంతి చూడు రాధా, నువ్వు కావాలనే నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు, ఇంతకంటే గొప్పవాణ్ణి నా కూతురికిచ్చి పెళ్లి చేసేదాన్ని, కానీ వీణ్ణిచ్చి నా కూతురి గొంతు కోశావు, చూడు నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన నిన్ను మాత్రం సంతోషంగా ఉండనివ్వను అని చెప్పి ఇక దమయంతి చాలా కోపంగా లోపలికి వెళ్తుంది. ఇక సునంద మాత్రం హారతిచ్చి ప్రియాని లోపలికి తీసుకువెళ్తుంది. ఇక ప్రియ దమయంతి గదిలోకి వెళ్ళి అమ్మ నన్ను ఆశీర్వదించమ్మా అనగానే అప్పుడు దమయంతి ఏంటే నువ్వు చేసింది మంచి పనని ఇంకా నా రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నావా, ముందిక్కడి నుంచి వెళ్ళు అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు ప్రియ చూడమ్మా చేసుకోలేక తప్పలేదు కానీ విక్రమ్ రాధ దృష్టిలో ఇది మా ఇద్దరికి జరిగిన పెళ్ళి, కానీ ఇది మాత్రం ఎప్పటికీ నిలవదు, నేను ఎలాగో అలా ఆ అబ్బాయికి విడాకులు ఇప్పించి ఆ జీవితంలో నుంచి పంపించేస్తాను అని ప్రియ అనగానే అప్పుడు దమయంతి చూడు ప్రియ, నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు, కానీ నువ్వు ముందు మాత్రం ఆ అబ్బాయితో విడాకులు తీసుకో అనగానే అప్పుడు ప్రియ చూడు మమ్మీ, వెంటనే అయితే
కష్టం, మన మీద అనుమానం వస్తుంది. 2 రోజులు ఆగిన తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు అని ప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న రాధ మాత్రం చాలా కోపంతో ఉంటుంది. అంటే ప్రియ పెళ్లి చేసుకుంది నేను బలవంతం చేయడం వల్లనేనా? అంటే ఆ అబ్బాయికి విడాకులు ఇచ్చి మళ్ళీ విక్రమ్ మీద ప్రేమ పెంచుకుంటుందా? పాపం విక్రమ్ తన మావయ్య కూతురైన చిట్టిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తను తిరిగి వస్తే చిట్టిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ప్రియ మాత్రం అదేది జరగకుండా చెయ్యాలనుకుంటుంది అని వెంటనే రాధ విక్రమ్ దగ్గరికి వెళ్ళి, చూడు విక్రమ్, నువ్వు మళ్ళీ సమస్యలో పడబోతున్నావు. ప్రియ కావాలని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. ఇక నీకు సమస్య మళ్ళీ మొదలైనట్టే. ఎలాగైనా ప్రియాని పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేస్తే నీ మరదలు చిట్టి తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నావు. కానీ ఇప్పుడు ఆ ప్రియ మాత్రం ఊరుకునేలేదు. నీ ఇష్టం అని చెప్పి ఇక రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న విక్రమ్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదేంటి, ప్రియాకి ఎంత చెప్పినా బుద్ధి రాదు, వాళ్ళమ్మ మాటలు విని తన జీవితాన్నే నాశనం చేసుకుంటుంది అని విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా రామచంద్రయ్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే రాధ అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి గురించి, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు రామచంద్రయ్య, దేని గురించా, నువ్వు చేసిన ఆ పని గురించే. అయినా ప్రియాకి ఆ అబ్బాయికి పెళ్లి జరిపించమని ఎవరు చెప్పారు? ఇంట్లో ఎవరికీ తెలియకుండా నువ్వు ప్రియా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావడం ఏంటి? ఇదేది నాకు నచ్చలేదు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ, చూడండి గురూజీ, పాపం ప్రియ విక్రమ్ని ఎంతగానో ప్రేమించింది. కానీ విక్రమ్ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ప్రియ అలాగే విక్రమ్ మీద ప్రేమ పెంచుకొని అలాగే ఉంటే తన జీవితం నాశనమైపోతుంది. అందుకే అది ఆలోచించే నేను ప్రియా పెళ్ళి జరిపించాను. ప్రియా పెళ్ళి జరిగినందుకు సంతోషంగా ఉండాలి, కానీ మీరేంటి గురించి ఇలా బాధపడుతున్నారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు రాధా, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ప్రియా పెళ్ళి జరిపిస్తే అందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ నువ్వు విక్రమ్ ఇద్దరు కలిసి ఇంట్లో వాళ్ళకి ఒక్క విషయం కూడా చెప్పకుండా మీరు వెళ్ళి ప్రియా పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి వస్తే ఇంట్లో వాళ్ళు బాధపడకుండా ఎలా ఉంటారు? కావాలనే మీరిద్దరు ఇలా చేసినట్టు నాకు కూడా అనిపిస్తుంది అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ తన మనసులో చాలా బాధపడుతూ, చూడండి, నిజంగానే ప్రియా జీవితం నాశనమైపోకూడదని, తను కూడా సంతోషంగా ఉండాలని ఇలా చేశాం అని చెప్పి ఇక రాధ అంటుంది. ఈ విధంగా ప్రియా పెళ్లి జరిపించి దమయంతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాధ. షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.